లూకా సువార్త 23:43. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో ఒక బలమైన ఆశ్చర్యకరమైన అబ్బురపరచబడి మానవ జ్ఞానానికి అందని కార్యం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని పౌలు గారు చెప్పినట్లు సృష్టికర్త సిలువలో వేలాడారు. సిలువలో ప్రభువు వేలాడినప్పుడు సూర్యుడు అదృశ్యుడయ్యాడు. యేసు ప్రభువారు సిలువలో ఉండగా దేశమంతటా మధ్యాహ్నం 12 నుండి 12 గంటల నుండి 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. సిలువలో వేలాడి యేసువారు మరణించగానే భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి, దేవాలయపు తెర నడిమికి చినిగింది, చనిపోయిన కొందరు తిరిగి లేచారు. ఇట్లాంటి ఈ అద్భుతమైన కార్యములు జరిగించబడ్డాయి. గమనించే మాట ఏమిటంటే, దేవుడు ఒకే దేవుడు, సృష్టికర్త ఒక్కరే. ఆ సృష్టికర్త ఈ లోకానికి వచ్చి కన్యకా గర్భముగా జన్మించి 33.5 సంవత్సరాల కాలము జీవించి అనేకమైన బోధలు చేసి అనేకమైన కార్యాలు చేసి కుంటివారిని నడిపించి గుడ్డి వారికి చూపించి మూగవారికి మాటనిచ్చి చెవిటి వారికి వినికినిచ్చి చనిపోయిన వారిని తిరిగి లేపి ఆయనే సిలువ వేయబడి సిలువ మోసి గాయాలు పొంది సిలువలో వేలాడి చనిపోయారు. యేసు ప్రభు మనిషి కాదు, దేవుడు. నేను ఎప్పుడూ చెబుతాను, దేవుడైతే అందరికీ దేవుడే. దేవుడు కాకపోతే ఎవరికి దేవుడు కాదు. ఒకడు దేవుడు, నరుడునై ఒప్పినవాడు. నరుడైన పాపమంటని నరుడెవండు. దేవుడికి ఏముండకూడదు? పాపం ఉండకూడదు. ఇలా చూడండి, యేసు ప్రభు యొక్క జన్మము నుండి ఆయన మరణము వరకు, తిరిగి లేచిన మొదలుకొని ఆరోహణము వరకు చూడండి, యేసు క్రీస్తు ప్రభులో ఆవగింజంత పాపము కూడా కనబడని పరిశుద్ధుడు, ఏకైక పరిశుద్ధుడు యేసు క్రీస్తే. బోలో యేసు మహారాజుకు. యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టే ఈ రోజున కోట్ల మంది ఆయన వెనక పరిగెడుతున్నారు, ఆయన వెంబడిస్తున్నారు. యేసు మీలాంటి వారు లేరు. నేనంటాను, మంచి స్నేహితుడు విడిచిపెట్టలేడు, మంచి బంధువులు విడిచిపెట్టలేరు, మంచి తల్లిదండ్రుల్ని పిల్లలు విడిచిపెట్టలేరు, మంచి పిల్లల్ని తల్లిదండ్రులు విడిచిపెట్టలేరు. గమనించే మాట ఏమిటంటే, నేనంటాను, యేసు ప్రభు మంచి దేవుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు. అందుకనే యేసు ప్రభు నిజమైన వారు కనుక మేము యేసు ప్రభుని కులము వెలివేసిన, మతము వెలివేసిన, జాతి వెలివేసిన, కుటుంబికులు వెలివేసిన యేసుని విడిచిపెట్టలేము అని చెప్పి యేసు వైపే చూస్తున్నారు. వినాలి, ఆయన అనేకమైన బోధలు చేశారు. యేసు బోధించినట్లు ఎవరూ బోధించలేదు. యేసు బలమైనటువంటి బోధకులై ఉన్నారు. అందరికీ మాదిరి కలిగిన బోధకుడు. యేసు వలెనే పలుకువారు ఎవరు లేరని పేరొందిన యేసు నామమెంతో మధురం
యేసు వలె పలుకువారు ఎవరూ లేరు. అందుకనే ఆయన బోధ ఆశ్చర్యకరమైన బోధ. ఆయన ఒక విచిత్రం. అందుకే ఆయనకున్న పేరు ఆశ్చర్యకరుడు. ఆయన బోధ ఆశ్చర్యకరమైన. అయితే యేసునాథుడు భూలోకములో ఎన్ని చేయాలో అన్ని చేసి కల్వరి కొండ మీద 7 మాటలు పలికి చనిపోయారు. ఈరోజు 7 మాటల్లో 2వ మాట, యేసు పలికినటువంటి 2వ మాట ఎవరితో పలికారా మాట? యేసువారు సిలువలో వేలాడుతుంటే ఎడమ చేతి వైపున దొంగ విమర్శిస్తున్నాడు. ఎడమ చేతి వైపున దొంగకు లోకువైపోయారు. నువ్వు క్రీస్తువు కదా, నీవు రక్షించుకో, నన్ను రక్షించు. చాలామంది ప్రభుని విమర్శిస్తూ ఉంటారు. కుడి చేతి వైపున దొంగ యేసు వైపు చూస్తున్నాడు. యేసు నాథుని చూస్తూ పరీక్షిస్తున్నాడు. ఏమిటిది? యేసు వారు పలికినటువంటి ఆ మాట, మొదటి మాట, తను చంపే వారిని క్షమించారే, సిలువేసిన వారిని క్షమించారే. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ప్రార్థన చేశారు. కుడి చేతి వైపున దొంగ ఏం చేశాడు? ఏమంటున్నాడు? యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చదవండి ఆ మాట. ఏమంటున్నాడు? అయితే గమనించే మాట ఏమిటంటే 40వ వచనములో, అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని ఏమంటున్నాడు? కుడి చేతి వైపున దొంగ ఏమంటున్నాడు? రెండో ఆ వైపున్న దొంగనే గద్దించాడు. ఎడమ చేతి వైపున దొంగ యేసు ప్రభుని గూర్చి ఈ ఎడమ చేతి వైపున దొంగ విమర్శిస్తుంటే కుడి చేతి వైపున దొంగ గద్దించాడు. ఎందుకు అలా మాట్లాడతావు? మనకైతే ఇది న్యాయమే, ఈయనైతే ఏం చేయలేదయ్యా, ఈయనలో ఏ తప్పిదము లేదయ్యా అంటే ఈ దొంగ ఎంత బాగా గమనించాడో, ఈయనలో ఏ తప్పిదము లేదు. తిట్టినా తిట్టకుండా, కొట్టినా కొట్టకుండా, ఆయన చంపుతున్నా మౌనంగా ఉన్నారే, ఉమ్ములేసారే, గుద్దారే, సిలువను మోయించారే, మౌనంగా ఉన్నారే, హింసించే వారి కొరకు ప్రార్థించారే. ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనబడతారయ్యా? దైవజనుడు దేవదాసు అయ్య గారు గొప్ప బైబిల్ పండితులు. ఆయన అన్న మాట ఏమిటంటే, దైవజనుడు చెప్పింది ఏమిటంటే, తూర్పు దేశపు జ్ఞానులే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి దేవుని కానుకలు ఇచ్చారు. ఏమిచ్చారు? బంగారము 2, సాంబ్రాణి 3, బోళం 3 కానుకలు ఇచ్చారు. దైవజనుడు అన్నారు, ఈ కుడి చేతి వైపున ఈ దొంగే గాని జ్ఞానయ్యాడు. ఈ దొంగకు పెట్టిన పేరు ఏమిటంటే, వాళ్ళేమో తూర్పు జ్ఞానులు, ఈ జ్ఞానేమో పడమటి జ్ఞాని. ఈయన కూడా దేవునికి 3 కానుకలు ఇచ్చాడు. యేసు ప్రభు వారికి 3 కానుకలు ఇచ్చాడు. ఒక కానుక ఏమిటంటే, మొదటి కానుక బోళం ఇచ్చాడు. బోళం అనగా పశ్చాత్తాపానికి గుర్తు, పశ్చాత్తాపం. బోళం అనబడేటువంటి కానుక దేవునికి ఇచ్చాడు. పశ్చాత్తాపం అనగా గమనించే మాట ఏమిటంటే, మారు మనస్సు. మారిపోయాడు. యేసు ప్రభుని చూచి మారిపోయాడు, పశ్చాత్తాపపడ్డాడు, మార్చబడ్డాడు. అందుకనే ప్రభునందు ప్రియులారా, బైబిల్లో మారు మనస్సు, మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాల్లో యేసు ప్రభు చెప్పారు, మీరు మారు మనస్సు పొందమని చెప్పారు. అలాగే అపోస్తలుల కార్యాలు 2:38
పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మాన్ని పొందండి. మీరు మారు మనసు పొంది, మారు మనసు పొంది అంటే పశ్చాత్తాపం వస్తే ఆ వ్యక్తి మనసు మారుద్ది. దేవునికి ఈ కానుకిచ్చాడు ఈ జ్ఞాని, ఈ పడమటి జ్ఞాని, కుడి చేతి వైపు దొంగ. పశ్చాత్తాపం. ఈవేళ మీ అందరిలో దేవుడు కోరుకునే కోరిక ఏమిటంటే మార్పు. పశ్చాత్తాపడాలి. ఓ పాపి తాను పశ్చాత్తాపడమే దేవునికి కానుక. అయ్యో నేను పాపిని. యేసయ్య దగ్గరికి ఓ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి పాదాలు ముద్దు పెట్టుకుంది. యేసువారు అన్నారు, అమ్మా నీ విస్తార కన్నీటి ధారల ద్వారా నీ విస్తార పాపాలు పరిహారము చేయబడ్డాయి అని యేసువారు చెప్పారు. నీ పాపాలు పరిహారము చేయబడ్డాయి. యేసయ్య నా కొరకు సిలువేయబడ్డారు. నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను. అంగీకరించకపోతే ఆ వ్యక్తి పాతాళానికి వెళ్ళాలి. అంగీకరించకపోతే జీవము లేనివాడని యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 12వ వచనములో దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. వినాలి ప్రియులారా, అంగీకరించడానికి ఎందుకు టైం? పశ్చాత్తాపం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడికి ఆయన కోరుకునేది ఏమిటంటే నీలో మార్పు. నేను అడుగుతున్నాను, నిన్ను గమనించే మాట ఏమిటంటే పశ్చాత్తాపపడ్డావా? నీవే పాపములో ఉన్నావో, లోకములో ఉన్నావో. చాలా మంది అనుకుంటారు పశ్చాత్తాపం అంటే వ్యభిచారం ఒకటి అనుకుంటారు. నువ్వు డబ్బు ప్రేమిస్తున్నావు, దేవుడి కంటే డబ్బు, అది తప్పు కాదా? ఆ విషయంలో పశ్చాత్తాపపడవద్దా? దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించొద్దు. నీ భార్యను దేవుని కంటే ఎక్కువగా, నీ పిల్లల్ని దేవుని కంటే ఎక్కువగా, నీ ఉద్యోగాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది తప్పే. అందులో పశ్చాత్తాపపడాలి. చాలామంది జనం వస్తారు ప్రార్థనకి, కానీ వాళ్ళల్లో పశ్చాత్తాపం ఉండదు. పశ్చాత్తాపము లేదు కాబట్టే బాప్తీసం ఉండదు. 20 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళినా, మందిరానికి వెళ్తున్నా, దేవుడు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని బోధలిన్నా బాప్తీసము లేదు. ఎందుకంటే పశ్చాత్తాపము లేదు కాబట్టి బాప్తీసం లేదు. పశ్చాత్తాపడితే బాప్తీసం పొందుతాడు ఆ వ్యక్తి. రక్షణ ఎవరిది వాడిది. నీ రక్షణ నీ భర్తకి రాదు, నీ రక్షణ నీ భార్యకు రాదు, నీ రక్షణ నీ పిల్లలకి రాదు, నీ పిల్లల రక్షణ నీకు రాదు. నీది నీదే. ఎవరిది వాడదే. సిలువ దగ్గరికి వచ్చి సిలువేయబడిన యేసయ్యను చూచి సాష్టాంగపడి, ప్రభువా మీ పాదాల వద్దకు వచ్చానయ్యా, పశ్చాత్తాపపడుచున్నాను. కన్నీళ్లతో కట్టిన మనసు కరిగించుకుంటున్నాను. ఇంతవరకు దేవుడు అనుకుని ఏదేదో చేశాను, దేవుడు అనుకుని అమ్మ దేవుడు అనుకున్నాను, నాన్నే దేవుడు అనుకున్నాను, సినిమా యాక్టర్ దేవుడు అనుకున్నాను, మనుషులే దేవుడు అనుకున్నాను. తప్పైంది నాయన, పశ్చాత్తాపడుతున్నాను. నీవే నిజ దేవుడవని నేను ఎరిగి ఉన్నాను అని పశ్చాత్తాపపడిన వ్యక్తి బాప్తిస్మాన్ని పొందుతారు. ఈవేళ బాప్తిస్మాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా అర్థమై పొందారు, అర్థం కాక పొందారు. అందుకే బాప్తిస్మములు 2 రకాలు ఉంటాయి. నిజమైన బాప్తిస్మం, నామకార్థ బాప్తిస్మం. నామకార్థ బాప్తిస్మం అంటే ఏంటి? పశ్చాత్తాపము లేని బాప్తిస్మం.
పశ్చాత్తాపము లేని బాప్తిస్మం, దాని పేరేమిటంటే నామకార్థ బాప్తిస్మం. వినాలి ప్రియులారా, కుడి చేతి వైపున దొంగ యేసు వారికి ఇచ్చిన కానుకే ఏమిచ్చాడు? బోళాన్నిచ్చాడు. బోళమనగా పశ్చాత్తాపాన్ని ఇచ్చాడు. పశ్చాత్తాపము అనే కానుకిచ్చాడు. ఇక రెండవదిగా చూస్తే కుడి చేతి వైపున దొంగ ఇచ్చినటువంటి కానుక, దేవునికి ఇచ్చిన కానుక సాంబ్రాణి ఇచ్చాడు. సాంబ్రాణి ఏంటి? సాంబ్రాణి. సాంబ్రాణి సాంబ్రాణి ఏమిచ్చాడయ్యా? అసలు సాంబ్రాణి ఇవ్వడానికి శిలువ మీద ఉన్నాడు. యేసు ప్రభు శిలువ మీద ఉన్నారు, ఈ దొంగ శిలువ మీద ఉన్నాడు. సాంబ్రాణి ఏమిచ్చాడు? సాంబ్రాణి అనగా ప్రార్థనకు గుర్తు. 141వ సంకీర్తన 2వ వచనములో నా ప్రార్థన ధూపము వలెను. ధూపం, ప్రార్థన ధూపం. అందుకే చాలామంది సేవకులు అంటారు, ధూపాన్ని వేయండి, ప్రార్థన ధూపాన్ని వేయండి. నీ పిల్లల కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థన ధూపం వేయి. నీ మారని భర్త ఉన్నాడే, నీ మారని భర్త కొరకు మారని ధూపం వేయి. మారాలని ధూపం వేయి. ఈ ధూపం ఏమిటంటే ప్రార్థన. ఈ కుడి చేతి వైపున దొంగ అంటున్నాడు, యేసు యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇదే ధూపం, ప్రార్థన అనబడే ధూపం. ప్రార్థన అనబడే ధూపం. గమనించండి ప్రియులారా, దేవునికి ప్రార్థించుట. చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది. సామాన్య ప్రార్థన మనం భోజనం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, నేను ముగించేస్తాను సరిగ్గా వినండి. భోజనం చేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, లేచినప్పుడు, ప్రయాణం వెళ్ళేటప్పుడు చేసే ప్రార్థన సామాన్య ప్రార్థన. రెండోది ఏమిటంటే ఉపవాస ప్రార్థన. చాలామంది 40 రోజులు రోజుకో పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. కొందరు ఒక రోజు ఉపవాసం ఒక రోజు ఉపవాసం ఉండి వారానికి ప్రార్థన చేస్తారు. ఉపవాస ప్రార్థన. మూడోది ఏమిటంటే కన్నీటి ప్రార్థన. కన్నీళ్లతో ప్రార్థన చేయటం. నాలుగోది ఏమిటంటే ఆసక్తి ప్రార్థన. ఐదోది అత్యాసక్తి ప్రార్థన. ఆరోది రోదన ప్రార్థన. ఏడోది దైవ శక్తి ప్రార్థన. ఎనోషు కాలములో ప్రార్థన ఆరంభమైంది. యెహోవా నామములో ప్రార్థన ఎనోషు కాలములో అని ఆదికాండం రాయబడింది. ప్రకటన 22:20లో చివరి ప్రార్థన ఉంది. చివరి ప్రార్థన ఏమిటంటే ప్రభువైన యేసు రమ్మనే ప్రార్థన. యేసు రెండవ రాకడకు వచ్చి రమ్మని చెప్పు. ఈరోజు నిన్ను అడుగుతున్నాను, నీ ప్రార్థన ఎట్లా ఉంది? మూడోది బంగారము. బంగారం ఏమిటంటే ఈ కుడి చేతి వైపున జ్ఞాని దేవునిపై ఉండే, అంటే దేవుండి యేసు ప్రభువా మీరెవరంటే మీరు దేవుడే, మీరు మామూలు మనిషి కాదు, మీరు దేవుడే. మీ రాజ్యం అంతము లేనిది, మీ రాజ్యానికి అంతము లేని రాజ్యం మీది, మీరు నిజంగా దేవుడే అని విశ్వసించి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం, అంటే నీ రాజ్యములో నన్ను కూడా ఒక వ్యక్తిగా ఉంచండి నాయనా. మీ రాజ్యములో మీరు దేవుడు గనుక మీ రాజ్యములో, అంటే మీరుండే లోకములో నాకు స్థానం ఇవ్వండి నాయనా. అంటే కుడి చేతి వైపున దొంగకున్నటువంటిది ఏమిటంటే మూడోది విశ్వాసం. మీరు దేవుడే. ఇలా చూడండి, యేసు ప్రభు నిజ దేవుడని నీకు అర్థమైందా? నేను చాలాసార్లు పాదశుద్ధి చేసే టైంలో బాప్తిసం పొందినోడికి ఏం చేస్తాం చెప్పండి? పాదాలు కడుగుతాం. అది చాలా పెద్ద కార్యక్రమం అన్నమాట. యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగారు, రుమాలతో తుడిచారు. పాదశుద్ధి అనేది చాలా పెద్ద కార్యక్రమం. ఓ రోజున ఆమె కాళ్ళు కడుగుతుంటే
కాళ్ళంతా చీమి కారుతుంది. కుష్ఠవ్యాధి ఉంది ఆమెకి, కుష్ఠరోగం. నా చెయ్యి అంతా చీమైపోయింది, కడుగుతుంటే చీమి, భయంకర వాసన. నేను సంతోషంగా కడిగాను. ఆమె కాళ్ళు శుభ్రంగా నేను కడిగి రుమాలతో తుడిచాను. ఆమె అంటుందయ్యా, దేవుని కార్యం ఏంటో, నాకు చీమి ఎంత మందులాడినా కారిపోయేది. పాదశుద్ధి అయినప్పటి నుంచి చీమి కారలేదు. బోలో యేసు మహారాజుకో. చీమి కారేది ఆగిపోయింది. చేతులకు చీమ వచ్చేది, ఆ రోజు నుంచి ఆగిపోయింది. ముందు కాళ్ళకి ఆగిపోయింది, తన చేతులకి ఆగిపోయింది. ఇప్పుడు ఆమె గుత్తిశాలలో ఉందండి. ఆమె, నేను చెప్పాను, గుత్తిశాలలో అయ్యా చేతులు ఎక్కడ వరకు లేవు, నా కాళ్ళు, నేను ఎక్కడుండి ఏదైనా తుడుస్తానయ్యా, ఆధారం లేదయ్యా, నన్ను ఎవరూ ఉంచుకోరు కదయ్యా అని ఆమె షాల్లో ఆ పురుషుల బాత్రూములు, స్త్రీల బాత్రూములు, రోడ్లు రోజు అన్ని ఓడుస్తూ ఉంటుంది. దేవుని పని చేస్తానయ్యా, ఇక్కడ రోడ్లు ఓడుస్తాను, బాత్రూములు కడుగుతాను. పాదశుద్ధి చేస్తుంటే మీలో కొంతమంది కాళ్ళకి దారాలు ఉంటాయి. దారం, నల్ల దారం, అంతరాలు, దారాలు. ఏంటి చెప్పండి? దారాలు. ఒక ఆమె పెళ్ళై 14 ఏళ్ళు అయింది, కొడుకు పుట్టాడు. వాడు మెడ నిండా దారాలే, చేతికి దారాలే, కాళ్ళకి దారాలే. ఆడ కోడల్ని అడిగాను, ఏమ్మా అంటే, నేను కట్టలేదు. మరి ఎవరు కట్టారమ్మా? మా అత్తగారు కట్టారు. మరి మీ అత్తగారు గుత్తిశాలకి పంపించకుండా ఆమె సంతానం ఇవ్వచ్చు కదా, ఈ అంతరాలన్నీ కట్టిన ఆమె ఇవ్వలేదా? అంతరాలు కడుతుంది కానీ సంతానం ఇవ్వదా? మీ అత్తగారిని రమ్మను, నేను చెప్తా. మీ అత్తను కనబడమను. ఇప్పుడు పేరు పెట్టను, నీ కొడుక్కి పేరు పెట్టను, మీ అత్తను రమ్మని పెడతా అన్న. మరలా వారం తీసుకొచ్చింది వాళ్ళ అత్తని. ఏమ్మా, వాళ్ళత్త మొత్తం తాళ్ళన్నీ కోసేసి పట్టుకొచ్చింది. వాళ్ళ మరబడుకున్న అవన్నీ ఇదిగోనయ్యా తెమ్మన్నారు కదా. ఏమ్మా, మొత్తం దారాలు, పూసలు, అన్ని కరక్కాయలు, అన్ని రకాలు కట్టేసావు. మీ మనవడికి అందంగా ఉన్నవాడిని అందం లేనోళ్ళ తయారు చేసుకొచ్చావు. ఏంటమ్మా అంటే, ఇంటి పక్కోడు చెప్పారయ్యా. ఇంటి పక్కోడు చెప్పొచ్చు కదా, అప్పుడు సంతానం లేనప్పుడు ఏదో కబుర్లు. నేను అన్నాను, నీకు దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఇలా కట్టవు. ఈ మధ్యాహ్న కాలంలో మీకు చెప్పేది ఏమిటంటే, మీలో దేవునిపై విశ్వాసం ఉన్న వాళ్ళు తాళ్ళు కట్టరు. యేసు ప్రభు మీద నిజమైన విశ్వాసం, యేసయ్యా మీరు దేవుడని నమ్మ. అలా నమ్మితేనే బాప్తిసం పొందాలి కదా. బాప్తిసం ఎందుకు పొందావు? నువ్వు దారాలు కట్టేటప్పుడు ఎందుకు పొందావు బాప్తిసం? ఈ మూల, ఆ మూల, ఆ వాస్తు, ఈ వాస్తు. ఒక ఆయన వచ్చాడు పశ్చిమగోదావరి జిల్లా నుంచి, వర్క్ చేయటం, గుత్తిలో ఎలక్ట్రీషియన్ వర్క్ చేయడానికి వచ్చాడు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీ వంటగది వాస్తు ప్రకారంగా లేదయ్యా, ఏమనుకోకండి, ఈ గదిని ఇడి పెట్టమన్నాడు. నేను అన్నాను, మీ పని మీరు చూసుకుని వెళ్ళిపోవాలి. మా ఇంట్లో ఏ మూల చూచినా యేసయ్య ఉంటారు. ఏ మూల చూసినా, ఏ మూలైనా యేసయ్య ఉంటారు. ఈ మూల, ఆ మూల, ఈ మూల కాదు, ఏ మూలైనా మోకాళ్ళుని ప్రార్థన చేస్తే అక్కడికి దేవుడు వస్తారు. బోలో యేసు మహారాజుకు. కుడి చేతి వైపున సిలువేయబడిన దొంగ దేవునికి ఇచ్చిన కానుక ఏమిటంటే తన విశ్వాసం.